క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్యబలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం మధురవాడ విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు సామంతుల దేముడు భాగ్యలక్ష్మి. పుట్టినరోజు జరుపుకుంటున్న సామంతుల దేముడు గారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కోరుతూ దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. నల్గొండ మేత్రాసనం మహబూబ్ నగర్ విచారణ, పోతిరెడ్డి షౌరెడ్డి గారి వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ పోతిరెడ్డి ఇన్నారెడ్డి, రోజమ్మ, పోతిరెడ్డి స్వర్ణ, వర్షిత, అర్పిత కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం మనుగొండ విచారణ, శ్రీ దుగ్గెంపూడి మర్రెడ్డి గారి 106వ జయంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ రెవరెండ్ ఫాదర్ దుగ్గెంపూడి విజయ్ పాల్ మరియు కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. సుస్వాగతం స్తుతి పాత్రుడా, ఘన స్వాగతం మహిమ స్వరూపుడా. పాల్గొనరారండి సంతసంబుతో ఈ బలిలో, పాల్గొనరారండి సంతసంబుతో ఈ బలిలో, సంతసంబుతో ఈ బలిలో. స్వాగతం సర్వాధికారుడా, స్వాగతం యాజకోత్తముడా. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పఠనంలో దయ్యం పట్టినటువంటి వ్యక్తులు ప్రభు దగ్గరకు వస్తూ ఉన్నారు. ప్రభువును చూడగానే ఆ దయ్యం పట్టినటువంటి వ్యక్తులు ప్రభువును గుర్తించి ఉన్నారు. ప్రభువు ముందు ప్రతి అంధకార శక్తి లోబడుతూ ఉంది. ఎందుకంటే ప్రభు అంటున్నారు, ఇహ పరములందు నాకు సర్వాధికారం ఇవ్వబడినది,
ప్రతి అంధకార శక్తి మీద ప్రభువుకు అధికారం ఉంది. కాబట్టి ఆ యొక్క పిశాచాలు, దయ్యాలు ప్రభువును చూసి వణుకుతూ ఉన్నాయి, లోబడుతూ ఉన్నాయి. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, అదే అధికారాన్ని ప్రభు తన శిష్యులకు ఇచ్చాడు. అదే అధికారాన్ని ఈరోజు నీకు నాకు కూడా ఇస్తున్నాడు. కాబట్టి మనము కూడా ప్రతి అంధకార శక్తిని మనం తరిమివేయాలి. ఆయన నామంలో మనల్ని ప్రభు చెంతకు రాకుండా చేసే ప్రతి అపవిత్ర ఆత్మను మనం బంధించి వేసేయాలి. కాబట్టి ఈ యొక్క దీవబలి పూజలో యోగ్యంగా పాల్గొనడానికి ముందు మనం చేసిన పొరపాట్లను గుర్తు తెచ్చుకొని ప్రభు ముందు క్షమాపణను వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలు కొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు మాకు దత్తత వరం దయచేసి మమ్మ వెలుగునకు చెందిన పుత్రులుగా చేసితివి. అసత్యమైన అంధకారములో మేము చిక్కుకొనకుండా మీ సత్యపు వెలుగునందు మాత్రమే పయనించినట్లు మమ్మ కరుణింపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మీ కుమారుడును మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఈ దాసి పుత్రుడు నా కుమారుడు ఈసాకుకు వారసత్వమున సమముగా ఉండుట నేను సహింపను. మొదటి పట్టణము ఆదికాండము 21వ అధ్యాయము 5వ వచనము మరియు 8 నుండి 20వ వచనం వరకు. ఈసాకు పుట్టినప్పుడు అబ్రహాము వయస్సు 100 ఏండ్లు. పిల్లవాడు పెరిగి చనుబాలు వదిలిన రోజున అబ్రహాము ఒక గొప్ప విందు చేసెను. అబ్రహాముకు ఐగుప్తు దేశీయురాలు అయిన హాగారుకు పుట్టిన కుమారుడు ఈసాకుతో ఆడుకొనుచుండగా సారా చూచెను. చూచి అబ్రహాముతో, ఈ బానిస తొత్తును దాని కొడుకును ఇంటి నుండి గెంటివేయుము. ఈ దాసీపుత్రుడు నా కుమారుడు ఈసాకుకు వారసత్వమున సమముగా ఉండుట నేను సహింపను అనెను. అబ్రహాముకు తన కుమారుడైన ఇష్మాయేలు మీద ప్రేమ వెండు. సారా మాటలు విని అతడు చాలా బాధపడెను. కానీ దేవుడు అబ్రహాముతో, ఈ దాసిని ఈమె కొడుకును తలుచుకొని బాధపడవలదు. సారా చెప్పినట్లు చేయుము. ఈసాకుకు పుట్టిన వారే నీ సంతతి వారగుదురు. ఈ దాసీ పుత్రుని సంతతిని కూడా ఒక జాతిగా చేయుదును. అతడును నీ కుమారుడే కదా అనెను. అబ్రహాము తెల్లవారక ముందే లేచెను. అతడు రొట్టెల మూటను నీళ్ల తిత్తిని తెచ్చి హాగారుకు ఇచ్చి కుమారుని ఆమె భుజముల మీద నుంచి ఆమెను పంపివేసెను. ఆమె వెళ్ళి బెర్షబా అరణ్యములో దిక్కుతోచగా తిరుగాడుచుండెను. తిత్తిలోని నీరంతయు అయిపోయెను. ఆమె పసిబిడ్డను ఒక పొద క్రింద పడవేసెను.
పొదకు ఒక వింటి వేత దూరముగా కూర్చుండెను. ఈ పసిబిడ్డ చావు నేనెట్లు చూతును అనుకొనెను. ఈ విధముగా ఆమె కొంచెము దూరముగా కూర్చుండి గొంతెత్తి ఏడ్చుచుండెను. దేవుడు పిల్లవాని ఏడ్పు వినెను. దేవదూత ఆకాశము నుండి, హాగారు, నీకేమి ఆపద కలిగినది? భయపడకుము. దేవుడు నీవు పడవేసిన చోటు నుండి పిల్లవాని ఏడ్పు వినెను. ఇక లెమ్ము, పిల్లవానిని లేవనెత్తి చంకబెట్టుకునుము. అతడు ఒక మహాజాతికి మూల పురుషుడు అగును అనెను. దేవుడు ఆమె కన్నులు తెరచెను. ఆమె నీటితో నిండిన నూతిని చూచెను. వెళ్ళి తిత్తిని నీటితో నింపెను. పిల్లవానికి నీరు పట్టెను. పిల్లవానికి దైవబలము కలదు. అతడు పెరిగి పెద్దవాడై పారాను అడవులలో నివసించెను. ప్రభు వాక్కు. సర్వేశ్వనికి వందనములు. ప్రత్యుత్తర గీతం అందరూ. దరిద్రుడు ప్రభువుకు మొరపెట్టగా, దరిద్రుడు ప్రభువుకు మొరపెట్టగా అతడు వినును. అతడు వినును. సకల క్లేశముల నుండి సకల క్లేశముల నుండి అతనిని కాపాడును. అతనిని కాపాడును. దరిద్రుడు ప్రభువుకు మొరపెట్టగా అతడు వినును. సకల క్లేశముల నుండి అతనిని కాపాడును. ప్రభువుకు భయపడు వారి చుట్టూను ఆయన దూత శిబిరము పన్నును. సకల ఆపదల నుండి వారిని కాపాడును. అందరూ. దరిద్రుడు ప్రభువుకు మొరపెట్టగా, దరిద్రుడు ప్రభువుకు మొరపెట్టగా అతడు వినును. అతడు వినును. సకల క్లేశముల నుండి అతనిని కాపాడును. సకల క్లేశముల నుండి అతనిని కాపాడును. పరిశీలించి చూడుడు, ప్రభువెంత మంచివాడో మీకే తెలియను. ఆయనను శరణు వేడువాడు ధన్యుడు. అందరూ. దరిద్రుడు ప్రభువుకు మొరపెట్టగా, దరిద్రుడు ప్రభువుకు మొరపెట్టగా అతడు వినును. అతడు వినును. సకల క్లేశముల నుండి అతనిని కాపాడును. సకల క్లేశముల నుండి అతనిని కాపాడును. భక్తిమంతులారా, మీరు ప్రభువుకు భయపడుడు. ఆయనకు భయపడు వారికి ఏ కొదవయు వాటిల్లదు. సింహపు పిల్లలు ఆహారము దొరకక అలమటించును, కానీ ప్రభువును ఆశ్రయించు వారికి ఎల్ల మేలులు సిద్ధించును. అందరూ. దరిద్రుడు ప్రభువుకు మొరపెట్టగా, దరిద్రుడు ప్రభువుకు మొరపెట్టగా అతడు వినును. అతడు వినును. సకల క్లేశముల నుండి అతనిని కాపాడును. సకల క్లేశముల నుండి అతనిని కాపాడును. తనయులారా రెండు, నా ఉపదేశమును ఆలింపుడు. నేను మీకు దైవభీతిని నేర్పింతును. మీరు బ్రతుకగోరినచో, దీర్ఘకాలము జీవించి శుభములు బడయగోరినచో, చెడ్డ మాటలు పలుకకుడు, అబద్ధములు ఆడకుడు. అందరూ. దరిద్రుడు ప్రభువుకు మొరపెట్టగా, దరిద్రుడు ప్రభువుకు మొరపెట్టగా అతడు వినును. అతడు వినును. సకల క్లేశముల నుండి అతనిని కాపాడును. సకల క్లేశముల నుండి అతనిని కాపాడును. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. రాజుల రాజా ప్రభువుల ప్రభువ రానయ్యున్నవాడా. రాజుల రాజా ప్రభువుల ప్రభువ రానయ్యున్నవాడా. మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే, మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. ప్రభువు మీతో
మహిమతోనూ ఉందురుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 8వ అధ్యాయము వచనములు 28 నుంచి 34 వరకు. ఆవలి తీరమందలి గదారేణీయుల ప్రాంతమునకు యేసు చేరగా దయ్యములు పట్టిన వారిద్దరూ సమాధుల నుండి వెలుపలికి వచ్చిరి. వారు ఉగ్ర స్వరూపులు. వారున్న ఆ మార్గమున పోవుటకు ఎవరికి ధైర్యము చాలకుండెను. దైవకుమారా, మాతో మీకేమి పని? సమయం ఆసన్నం కాకమునిపే మమ్ము శిక్షింపవచ్చితివా అని బిగ్గరగా వారిద్దరూ కేకలేసిరి. ఆ సమీపంలోనే ఒక పెద్ద పందుల మంద మేత మేయిచుండెను. మమ్ములను ఇచ్చట నుండి పారద్రోల తలచిన ఆ పందులలోనికి పోనిమ్ము అని ఆ దయ్యములు యేసును కోరగా ఆయన అట్లే పొండు అని సెలవిచ్చెను. అంతటా అవి వారిని విడిచిపెట్టి పందులలోనికి ప్రవేశించెను. వెంటనే నీట నిలువనున్న ఆ మిట్ట నుండి ఆ పందుల మధ్య సముద్రంలోనికి పడి మునిగి ఊపిరాడక చచ్చెను. ఆ మంద కాపరులు పట్టణంలోకి పరిగెత్తి జరిగిన విషయములనెల్లా ప్రజలకు వినిపించిరి. దయ్యములు పట్టిన వారి విషయం కూడా తెలిపిరి. అంతటా ఆ పట్టణ వాసులెల్లరూ వచ్చి యేసును కలిసి తమ ప్రాంతం విడిచిపోమ్మని ఆయనను బతిమాలిరి. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభువుకు సర్వాధికారం ఇవ్వబడిన మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనంలో ప్రభు అంటున్నారు, ఇహ పరములందు నాకు సర్వాధికారం ఇవ్వబడినది. ప్రభువుకు అధికారం ఉన్నది. ఈ లోక సృష్టి పైన, ఈ లోక అంధకార శక్తులపైన ప్రభువుకు అధికారం ఉన్నది. కాబట్టి ప్రభువు నడిచి వెలుచున్నగా దయ్యం పట్టిన వారు గిలగిల కొట్టుకొనిచున్నారు. స్వస్థతలు జరుగుతున్నాయి, విడుదల జరుగుతూ ఉంది. మరి ఈనాడు సువిశేష పట్టణంలో కూడా వారు దయ్యం పట్టిన వారు ఇద్దరు ప్రభు దగ్గరికి రాగా వారిని చూసి మరి ఆ మార్గమును ఎవరు కూడా వెళ్ళడానికి సాహసింపలేదు, ధైర్యపడలేదు. కానీ ప్రభు ఆ మార్గం మధ్యన వస్తున్నప్పుడు ఆ దయ్యాలు ప్రభువుని గుర్తించి అంటున్నాయి, దైవకుమారా, మాతో మీకేం పని? మా సమయం ఆసన్నం కాకమునిపే మమ్మ శిక్షింపవచ్చితివా అని వారిరువురు బిగ్గరగా కేకలేస్తూ ఉన్నారు. 1 యోహాను 3వ అధ్యాయము 8వ వచనంలో చూస్తే, మనుష్య కుమారుడు సైతానును దాని క్రియలను నశింపచేయుటకే అవతరించి ఉన్నాడు అని పునీత యోహాను గారు తెలియజేస్తున్నారు. ఎఫెసీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయం 12వ వచనంలో, మనం పోరాడునది శరీరదారులతో కాదు, మనం పోరాడునది ఈ యుగపు అంధకార శక్తులతో, దురాత్మలతో మనం పోరాటం చేయుచున్నాము. మనుషుల మధ్యలో గొడవలు ఉండకుండా మనం పోరాడేది ఏమిటంటే యేసు ప్రభువుకు దూరంగా చేసే దురాత్మలను గురించి మనం పోరాటం చేయాలి. మనిషికి మధ్య పోరాటము జరగకూడదు అని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. ఏప్రిల్కి రాసిన లేఖ 2వ అధ్యాయం 14వ వచనంలో, మృత్యువుపై అధికారం గల సైతానును తన మరణము ద్వారా నశింపజేయుటకు, విముక్తి కలిగింపజేయుటకు క్రీస్తు ప్రభు అవతరించున్నాడు. తన మృత్యు ద్వారా, తన మరణము ద్వారా సైతాను క్రియను నశింపజేయడానికి క్రీస్తు ప్రభు అవతరించి ఉన్నాడు. 1 పేతురు 2వ అధ్యాయం 24వ వచనంలో పేతురు గారు అంటున్నారు, ఆయన పొందినటువంటి దెబ్బల చేత, గాయముల చేత మనకు స్వస్థత, విడుదల దొరుకుతూ ఉంది అని పేతురు గారు తెలియజేస్తున్నారు.
2 పేతురు 3వ అధ్యాయం 9వ వచనంలో పేతురు గారు అంటున్నారు, ఎవరునూ నాశనం కావాలని ఆయన కోరడు, కానీ అందరూ పాపం నుండి విముక్తులు కావాలని ఆయన కోరుతూ ఉన్నారు. ఏ ఒక్కరు కూడా నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. అందరూ కూడా పాపాన్ని వదిలిపెట్టి పరిశుద్ధంగా ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నారు. యాకోబు రాసిన లేఖ 2వ అధ్యాయం 19వ వచనంలో యాకోబు గారు అంటున్నారు, పిశాచములు భయముతో గజగజ వణుకులాడతాయి. ఎప్పుడు? క్రీస్తు ప్రభువును చూసినప్పుడు, క్రీస్తు ప్రభువు నామమున మనము గద్దించినప్పుడు సైతాను శక్తులు పడిపోతూ ఉంటాయి. కానీ అవిశ్వాసుల యొక్క మనస్సును సైతాను బంధించి వేసింది. యేసు ప్రభువును తెలుసుకోకుండా ఉండాలని బంధిస్తూ ఉంది. 2 కొరింథీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయం 4వ వచనంలో పౌలు గారు అంటున్నారు, సైతాను బంధించి వేసింది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభు జీవితాన్ని మనం గమనించినట్లయితే ఆయన తన శిష్యులను తన చెంతకు పిలుచుకొని స్వస్థతపరచడానికి అధికారాన్ని ఇస్తున్నాడు, దయ్యాలను వెళ్ళగొట్టడానికి అధికారాన్ని ఇస్తున్నాడు. 10వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే ప్రభు తనకున్న అధికారాన్ని తన శిష్యులకు ఇస్తూ ఉన్నాడు. మార్కు సువార్త 3వ అధ్యాయము 13-14 వచనంలో చూస్తే తన శిష్యులను ఆయన తనతో ఉండుటకు, సువార్త కోసం పంపించుటకు దయ్యముల పైన అధికారాన్ని ప్రభు ఇస్తూ ఉన్నారు. కాబట్టి మనం ఎంతగా ఆ ప్రభుసుకున్నటువంటి ఆ వాక్కు ద్వారా కావచ్చు, ఆ మాటల ద్వారా ఎంతగా మనము దయ్యాలను వెలగొడుతున్నామని ప్రశ్నించుకోవాలి. లూకాసు వార్త 10వ అధ్యాయం 17వ వచనం చూస్తే యేసు ప్రభు తన శిష్యులను వాక్య పరిచర్యకు పంపుతూ ఉన్నప్పుడు వారు వెళ్ళి తిరిగి వస్తున్నప్పుడు అంటున్నారు, ప్రభువా నీ నామమున మాకు దయ్యాలు లోబడుచున్నాయి, మీ నామమున మాకు దయ్యాలు లోబడుచున్నాయి అని వారు ఎంతగానో ఆనందించున్నారు. అదే శక్తి క్రీస్తు ప్రభు నీకు నాకు కూడా ఇచ్చున్నాడు. కానీ మనము ఎంతగా ఉపయోగించుకుంటూ ఉన్నాం. అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 38వ వచనం చూస్తే యేసు ప్రభు పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడిన తర్వాత ఆయన నగరాలకి ప్రాంతాలకు వెళ్ళి మరి వాక్యం బోధిస్తూ ఎన్నో స్వస్థతను విడుదల చేస్తున్నాడు. పిశాచ శక్తులచే లోబడిన వారందరూ ఆయన ద్వారా స్వస్థతను పొందుకుంటున్నట్లు మరి అపోస్తల కార్యంలో రాయబడి ఉంది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభువులో స్వస్థత పరిచే శక్తి ఉంది. అందుకే లూకాసు వార్త 6వ అధ్యాయం 19వ వచనంలో ఎంతోమంది కుష్ఠరోగుల ఎంతోమంది మరి అస్వస్థతగా ఉన్న వాళ్ళు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు వాక్యం ఏం చెప్తుందంటే, ఆయన లోపల నుండి శక్తి వెలువడి వారందరినీ స్వస్థపరిచింది. అంటే ఆయనలో స్వస్థత పరిచే శక్తి ఉంది, విడుదలనిచ్చే శక్తి ఉందని మనకు వాక్కు తెలియజేస్తూ ఉంది. ఈనాటి మొదటి పట్టణాన్ని మనం గమనించినట్లయితే మొదటి పట్టణంలో అబ్రహాము, ఇసాకు, ఇస్మాయిల్ గురించి రాయబడింది, ఆగారు గురించి. ఇసాకు పుట్టినప్పుడు అబ్రహాము యొక్క వయస్సు 100 ఏళ్ళు. ఆ 100 ఏళ్ళ సమయంలో దేవుడిచ్చినటువంటి వాగ్దానాన్ని స్వీకరించి తనసుకు సంతానాన్ని కూడా ఆయన పొందుకున్నాడు. కానీ ఆగారు ద్వారా కూడా సంతానం కలిగింది, ఇస్మాయిలు. వారిరువురు కలిసి ఉండటము సారాకు ఇష్టం లేదు కాబట్టి ఆమె గునుగుతూ సనుగుతూ ఉంది. అప్పుడు అబ్రహాము వేకువన లేచి అన్నము నీళ్లు ఆమెకు అందించి కుమారుణ్ణి ఆమెకు అందించి మరి ఇక్కడి నుంచి వెళ్ళిపోమని తెలియజేసి ఉన్నాడు. ఆమె వేకువననే లేచి ఆ విధంగా వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళి బెర్షెబా అరణ్యంలో దిక్కుతోచగా తిరుగాడుచుండెను. తిత్తులో నీరన్నీ అయిపోయాయి. ఆ బాలుని ఒక పొదలో పడవేసి ఆమె ప్రయాణిస్తూ ఉంది. అప్పుడు దేవదూత అంటూ ఉన్నారు ప్రత్యక్షమై, నేను ఈ బాలుని కన్నీరుని నేను ఆలకించి ఉన్నాను అని చెప్పి ఆ దేవదూత తెలియజేసినప్పుడు అగారు అటు ఇటు చూసినప్పుడు ఆమె కన్నులు తెరవబడ్డాయి. అక్కడ నిండా నీళ్ళు ఉన్నటువంటి బావి ఒకటి కనిపించింది. అప్పుడు ఆమె నీటిని తీసుకొని తన కుమారుని దాహం తీర్చి మరి ప్రభు ఆజ్ఞాపించినట్టు ఆమె ప్రభువుని వెంబడించింది.
దేవదూత అంటున్నాడు, ఈ పిల్లవానికి దైవ బలము కలదు, దేవుని యొక్క కృప ఉంది అని దూతలు తెలియజేస్తున్నారు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, సైతాను మరి దాని కృత్యాలు మనల్ని నశింపజేయడానికి, మనల్ని చంపడానికి, ప్రభు నుంచి దూరంగా తీసుకుపోవడానికి ఎంతగానో ఉపయోగిస్తున్నారు. కానీ క్రీస్తు ప్రభు అంటున్నాడు, ఇలాంటి సైతాను క్రియలను నేను అంతం చేయడానికి నేను ఈ లోకానికి వచ్చి ఉన్నాను, నశింపజేయడానికి, ఈ సైతాను క్రియలను లయం చేయడానికి ఈ లోకానికి వచ్చి ఉన్నానని ప్రభు తెలియజేస్తున్నారు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనం సైతాను శక్తుల చేత పీడింపబడుతున్నామా? ప్రభు చెందకురా. ప్రభు నిన్ను తాకి స్వస్థతను, విడుదలను అనుగ్రహిస్తాడు ఈరోజు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క దీవబలి పూజలో ప్రభుని అడుగుదాం, ప్రభువా నాకు కూడా అలాంటి శక్తినివ్వండి, నేను కూడా దయాలను వెలగొట్టాలి, స్వస్థతలు విడుదలు నేను ప్రార్థించినప్పుడు జరగాలని అలాంటి కృప కోసం దీవబలి పూజలో ప్రార్థన చేసుకుందాం. దీన కానుక స్వీకరించవా, నా ప్రేమ కానుక ఆదరించవా, నా దీన కానుక స్వీకరించవా, నా ప్రేమ కానుక ఆదరించవా, నా దేవా నా ప్రభువా, అంకితమయ్యా నా జీవితమంతా, అంకితమయ్యా నా జీవితమంతా, నా దీన కానుక స్వీకరించవా, నా ప్రేమ కానుక ఆదరించవా, నా దీన కానుక స్వీకరించవా, నా ప్రేమ కానుక ఆదరించవా. సహోదరి సహోదరులారా, నేను మీరు నర్పించుచున్న ఈ బలి సర్వశక్తిల సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ సర్వేశ్వర, మీ పరమరహస్యముల నిర్వాణము ద్వారా మాకు సత్ఫలమును ప్రసాదించుచున్నావు. మేము మీ పేరు మీదుగా చేపట్టు సేవా కార్యక్రమంలో మీ పవిత్ర వరములకు ఉపయుక్తంగా ఉండునట్లు కరుణింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక, మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము, మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటును మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు మరణమును మేము భక్తితో కొనియాడుచున్నాము. ఉత్సాహపూరితమైన విశ్వాసముతో అతని పునరుత్థానమును ప్రకటించుచున్నాము. అతని మహిమాయుత రాకడకై దృఢ నమ్మకముతో వేచి ఉన్నాము. కావున సకల దూతలతోనూ పునీతులతోనూ కలిసి మేము నిరతం మేము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు
పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేయించేవారు ధన్యులు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిఖముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయి నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమైనవి మా కొరకు మా ప్రభు అయిన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుబడుటకు ఇష్టపూర్తిగా అమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి గురించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా పాపములకు గాను సిలువ మీద కొట్టబడిన యేసుదేహమా మీకే ఆరాధనా, మీకే ఆరాధనా. విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నా పాపములకు గాను సిలువ మీద చిందబడిన యేసు రక్తమా మీకే ఆరాధనా, మీకే ఆరాధనా. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునస్సుకి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు మీకు వందనములో తెలుపుచున్నాము. క్రీస్తు రక్తమునందు పాలువారముకు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునము. మా లియో జగద్గురువును, మా పూలాంత నగర పీఠాధిపతిని,
గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమ యందు పరిపూర్ణం చేయము. ఉత్థానమగుదమని నమ్మకంతో చనిపోయిన మా సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతల్లి యొక్క మరియమాతతోనూ పునీత జోజప్ప గారితోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతోనేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. మా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపం లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యం అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు సమాధానం తెలుపుకుందాం. సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించే ప్రభు యొక్క గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ నీవు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా భిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయుమని వేడుకొనుచున్నాను. ఆమేన్.
ప్రభు యేసువే జీవాహారం, పరిశుద్ధ బలియాహారం, పరిపూర్ణ బలియాగం. ప్రభు యేసువే జీవాహారం, పరిశుద్ధ బలియాహారం, పరిపూర్ణ బలియాగం. వేగమే రండి, త్వరపడి రండి, ప్రభు యేసుని విందులో పాల్గొనరండి. వేగమే రండి, త్వరపడి రండి, ప్రభు యేసుని విందులో పాల్గొనరండి. ప్రభు యేసువే జీవాహారం, పరిశుద్ధ బలియాహారం, పరిపూర్ణ బలియాగం. పరలోకం దిగి వచ్చిన భోజమిది, పరిశుద్ధుని స్వీకరించే తరుణమిది. పరలోకం దిగి వచ్చిన భోజమిది, పరిశుద్ధుని స్వీకరించే తరుణమిది. జీవమును దారబోయు జీవజలము కురిపించు వాక్కు ఇది. జీవమును దారబోయు జీవజలము కురిపించు వాక్కు ఇది. స్నేహమిది, వేగమే రండి, త్వరపడి రండి, ప్రభు యేసుని విందులో పాల్గొనరండి. వేగమే రండి, త్వరపడి రండి, ప్రభు యేసుని విందులో పాల్గొనరండి. ప్రభు యేసుని విందులో పాల్గొనరండి. పునీత ఇన్యేసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యము కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినవదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము పాలు పంచుకునే దివబలిలో మేము స్వీకరించిన ప్రసాదము మాకు నూతన జీవం నొసగినట్లు కరుణింపుము. తద్వారా మేము ఈ లోకంలో ప్రేమకు సాక్షులుగా జీవింపగలుగుదాం గాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.
చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. ఏ పాటి వాడనని నేను, నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. ఏ పాటి వాడనని నేను, నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా.